International lab facility. Student-lead startups. Great academic exposure. KL. Deemed to be university. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతున్నాయి. నువ్వా నేను అన్నట్టు పోటీ పడుతున్నాయి వైసీపీ, అలాగే టీడీపీ, జనసేన, బీజేపీ. అవును, ముఖ్యంగా ఈ మూడు పొత్తులో ఉన్నాయి. సింగిల్ గా బరిలోకి దిగుతోంది వైసీపీ. ఈ నేపథ్యంలో నువ్వా నేను అన్నట్టు ప్రచారాన్ని కూడా హోరెత్తించేస్తున్నాయి. నియోజకవర్గాల్లో అడుగు పెడితే కనుక మాటల తూటాలు పేలుతున్న శబ్దం కూడా మనం వినొచ్చేమో, అలాంటి పరిస్థితి ఉందనే చెప్పుకోవాలి. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఉమ్మడి కర్నూలుకు సంబంధించి మరొక ఇంట్రెస్టింగ్ నియోజకవర్గం పాణ్యం. అవును, పాణ్యంలో ఏం జరగబోతోంది, ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించింది, వాళ్ళ ప్రొఫైల్స్ ఏంటి, అక్కడ ఎవరి వ్యూహాలేంటి, ప్రతి వ్యూహాలేంటి చూద్దాం. అంతకన్నా ముందు ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించిందో చూద్దాం. ఇక్కడ వైసీపీ బరిలోకి దించింది కాటసాని రాంభూపాల్ రెడ్డిని, అలాగే తెలుగుదేశం పార్టీ బరిలోకి దించింది గౌరి చరితారెడ్డిని. ఒకసారి వీళ్ళ ప్రొఫైల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్న కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రొఫైల్ చూస్తే కనుక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత కాటసాని రాంభూపాల్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 9వ బరిలో ఉన్నారు కాటసాని రాంభూపాల్ రెడ్డి. 1985, 89, 94లలో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు, హ్యాట్రిక్ కొట్టారు. అలాగే 1999లో ఓటమిని చవి చూశారు. తిరిగి 2004, 2009లో ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు. 2014లో ఇండిపెండెంట్గా పోటీ చేశారు, ఓటమిని చవి చూశారు. 2009లో తిరిగి ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు. ఇది ఈయనకు సంబంధించిన ప్రొఫైల్. ఇక టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు గౌరు చరితారెడ్డి. ప్రొఫైల్ చూస్తే కనుక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత గౌరు చరితారెడ్డి, గౌరు వెంకటరెడ్డి భార్య గౌరు చరితారెడ్డి. 2004లో కాంగ్రెస్ తరపున నందికొట్కూరు ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు చరితారెడ్డి. ఇంకా ప్రొఫైల్ చూస్తే వైఎస్ఆర్ మరణం తర్వాత వైసీపీలో చేరారు చరితారెడ్డి. 2014లో పాణ్యం ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు. అయితే ఆ తర్వాత టీడీపీలో చేరారు ఈమె. 2019 ఎన్నికల్లో పోటీ చేశారు, కానీ ఓటమిని చవిచూశారు గౌరు చరితారెడ్డి. ఇప్పుడు మళ్ళీ పోటీలో నిలిచారు తెలుగుదేశం పార్టీ నుంచి. ఇక పాణ్యం నియోజకవర్గానికి సంబంధించి క్లుప్తంగా చూసే ప్రయత్నం చేస్తే కనుక నంద్యాల లోక్సభ స్థానంలో భాగం పాణ్యం నియోజకవర్గం. ఎస్సీ ఓటర్లు అధికంగా ఉన్న నియోజకవర్గం అనే మాట కూడా ఇక్కడ వినిపిస్తూ ఉంటుంది. కల్లూరు, పాణ్యం, ఓర్వకల్లు, గడివేముల మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఇక్కడ సామాజిక వర్గాల పరంగా ఎవరికి ఎన్ని ఓట్లు ఉన్నాయనేది చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇక్కడ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి 75,000 ఓట్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే బోయ సామాజిక వర్గానికి సంబంధించి 50,000 ఓట్లు, కురో సామాజిక వర్గానికి సంబంధించి 30,000 ఓట్లు ఉన్నాయనేది మనకు అందుతున్న సమాచారం. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏ పార్టీ ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్తోంది, ఎవరు విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ఎవరు ఎమ్మెల్యేగా పంపించే అవకాశాలు అక్కడ ప్రజలు అనుకుంటున్నారు, అక్కడ ఎవరిని ఎమ్మెల్యేగా పంపిద్దామని చెప్పి ప్రజలు అనుకుంటున్నారా, పరిస్థితి ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. మా ప్రతినిధి హుసేన్ అప్డేట్స్ అందించబోతున్నారు. హుసేన్, చాలా ఇంట్రెస్టింగ్ పోటీ పాణ్యానికి సంబంధించి, ఎందుకంటే ఓ పక్క సూపర్ సీనియర్ అని చెప్పుకోవాలి రాజకీయాల్లో కాటసాని రాంభూపాల్ రెడ్డి, అట్ ద సేమ్ టైం టీడీపీ నుంచి గౌరి చరితారెడ్డి. పోటీ చాలా రసవత్తరంగా కనిపిస్తోంది. అక్కడ ఎవరి వ్యూహాలేంటి, ఎవరి ప్రతి వ్యూహాలేంటి, అట్ ద సేమ్ టైం డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి, సామాజిక వర్గాల పరంగా ఎటువంటి ఈక్వేషన్ ని ఫాలో అవుతున్నాయి, ఏం జరుగుతోంది పాణ్యంలో? సచిన్, పాణ్యం నియోజకవర్గం డిఫరెంట్ నియోజకవర్గం. ఎందుకంటే 2 మండలాలు నంద్యాల జిల్లా ఉమ్మడికి అంటే విభజిత జిల్లాలు ఏర్పడిన తర్వాత 2 మండలాలు నంద్యాల జిల్లాలో కలిసి 2 మండలాలకు సంబంధించినటువంటి ఈ కర్నూలు నియోజకవర్గంలో కర్నూలు జిల్లాలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా ఉంది. అయితే భౌగోళిక పరంగా చూసుకుంటే, కానీ ఇక్కడ రాజకీయాలు మాత్రం డిఫరెంట్ గా అంటే రాజకీయ ఉద్దండు. మన 8 సార్లు పోటీ చేశారు, 9వ బరిలో నిలుస్తా ఉన్నారు కాటసాని రాంభూపాల్ రెడ్డి. ఎందుకంటే గత 1985 నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరకంటే ముందు స్వతంత్రంగా కూడా అంటే ఏ పార్టీలు సీట్ ఇవ్వని నేపథ్యంలోనే 2014లో స్వతంత్రంగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది కాటసాని రాంభూపాల్ రెడ్డి. అయితే 2019లో వైసీపీ పార్టీ నుంచి పోటీ చేశారు, భారీ మెజార్టీతో గెలిచినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే గత 5 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో చూసుకుంటే పెద్ద ఎత్తున ఈయన పైన రాంభూపాల్ రెడ్డి మీద అనేక విమర్శలు వచ్చాయి. భూ కబ్జాలు చేశారనేసి. అయితే తన అనుచరులు తన పేరు చెప్పుకొని పెద్ద ఎత్తున కబ్జాలకు పాల్పడ్డారు, దౌర్జన్యాలు పాల్పడ్డారు. ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గంలో భూ కబ్జాలు చేస్తున్నటువంటి వారికి వెన్నుదన్నుగా ఉన్నారు కాటసాని రాంభూపాల్ రెడ్డి అనేటువంటి ప్రధానమైనటువంటి విమర్శలు గత 5 ఏళ్ల నుంచి కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు మాత్రం
టీడీపీ నుంచి బరిలో ఉన్నటువంటి గౌరు చరితారెడ్డి గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే అధికారం టీడీపీ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత పార్టీకి అంటే వైసీపీ పార్టీకి హ్యాండ్ ఇచ్చి టీడీపీ పార్టీలో చేరినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు టీడీపీ నుంచి గౌరు చరితారెడ్డి. అయితే ఈ నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. మరి ప్రతి గడప గడప కార్యక్రమంలో తిరుగుతున్నారు. అన్ని కార్యక్రమాలు అంటే ఇంటి అంటే ఏదైతే సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో పబ్లిక్ లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ఫుల్ గా ఇంటింటికి తిరిగి ప్రచారం చేసేటువంటి పరిస్థితి ప్రతిరోజు ప్రజల్లోనే ఉంటున్నారు గౌరు చరితారెడ్డి. ఒకవైపు అధికార పార్టీ చేసేటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కాటసాని రాంభూపాల్ రెడ్డి తను చేసినటువంటి భూ కబ్జాలను ప్రజలకు తీసుకెళ్లడం, తను చేసినటువంటి భూ కబ్జాదారులకి పెన్నుగా ఉన్నాడని ప్రచారం చేసుకోవడంలో ఆమె సక్సెస్ అయినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కూడా ఎక్కడ భూ కబ్జాలు పాల్పడినటువంటి పరిస్థితి అయితే లేదు. దీని బహిరంగ చర్చకి ఎక్కడైనా సిద్ధము, అవసరమైతే దీని మీద ప్రత్యేక కమిటీ వేయండి అని స్వయంగా తానే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కూడా ఒక కమిటీ విచారణ కమిటీ వేయాలని కోరినటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు సమస్యలు అంటే అటు గోరుకల్ రిజర్వాయర్ కావచ్చు, లేకపోతే ఈ నియోజకవర్గంలో కల్లూరు పరిసర ప్రాంతాల్లో తాగునీటి సమస్యల పరిష్కారం కోసం కొంత సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కావాలని ప్రతిపాదించినటువంటి పరిస్థితులు అయితే ఈయన కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రతిపాదించడం తెలిసిందే. అయితే ఈ రెండు ఇద్దరు కూడా ఇటు గౌరు చరితారెడ్డి అయినా ఇటు కాటసాని రాంభూపాల్ రెడ్డి అయినా ఇద్దరు ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్నటువంటి నాయకులే. అయితే ఫ్యాక్షన్ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఎక్కడ ఫ్యాక్షన్ జాడ కనిపించకపోయినా సరే ఆ ముద్ర ఉన్నటువంటి నాయకులు ఇద్దరు రెండు పార్టీలకు సంబంధించిన నాయకులు. ఈ నేపథ్యంలో అర్బన్ ప్రాంతం ఎక్కువగా ఉన్నటువంటి పాణ్యం నియోజకవర్గం, ఎందుకంటే కల్లూరు, కర్నూలు అంటే ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి మేజర్ పార్ట్ అర్బన్ ప్రాంతం ఉంటుంది, మైనర్ పార్ట్ రూరల్ గ్రామాలు ఉంటాయి. కాబట్టి డిసైడ్ వీళ్ళంతా కూడా ఓటర్లను ప్రసన్న చేసుకోవడం ప్రతిరోజు గడప గడప కార్యక్రమం పేరుతో ఇతను కాటసాని రాంభూపాల్ రెడ్డి ఉంటున్నాడు. అయితే మరోవైపు సూపర్ 6 పథకాలు ప్రజలకు తీసుకెళ్లేందుకు గౌరు చరితారెడ్డి కూడా పబ్లిక్ లో తిరిగేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఒకవైపు సంక్షేమ పథకాలు అభివృద్ధి నమ్ముకున్నటువంటి కాటసాని రాంభూపాల్ రెడ్డి తను గెలుస్తాడనేటువంటి హోప్ తో ఉన్నారు. మరోవైపు గౌరు చరితారెడ్డి మాత్రం తాను ఎమ్మెల్యే చేసినటువంటి అరాచకాలు, ఎమ్మెల్యే చేసినటువంటి భూ కబ్జాలు నన్ను గెలిపిస్తారనేటువంటి తన మీద ఉండేటువంటి వ్యతిరేకత నన్ను గెలిపిస్తారనేటువంటి భావనలో ఆ యొక్క అంచనాల్లో టీడీపీ పార్టీ ఉన్నటువంటి స్పష్టంగా తెలుస్తుంది. ఏదేమైనా రాబోయేటువంటి ఈ గెలుపోవడం డిసైడ్ చేయాలంటే మాత్రం ఎస్సీ సామాజిక వర్గం బలమైనటువంటి సామాజిక వర్గం ఓట్లు ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో డిసైడెడ్ ఫ్యాక్టర్స్ కేవలం ఈ ఎస్సీ సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గం ఓట్లే కీలక పాత్ర పోషించబోతున్నాయి. ఏం జరుగుతుంది, ఎవరు గెలుస్తారనేటువంటి మాత్రం స్పష్టంగా రాబోయేటువంటి రిజల్ట్ రోజు ఎన్నికల రిజల్ట్ వరకు వెయిట్ చేయాల్సిందే. సచిన్ రైట్ హుసైన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం పాణ్యంకి సంబంధించి ఎవరు విజయ ఢంకా ముగించబోతున్నారు అనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. వైసీపీ నుంచి కాటసాని రాంభూపాల్ రెడ్డి, అలాగే టీడీపీ నుంచి గౌరు చరితారెడ్డి, వీళ్ళిద్దరి మధ్య కూడా పోటీ రసవత్తరంగా ఉండే అవకాశం ఉందనే చర్చ అక్కడ జోరందుకుంది. ఏం జరగబోతుంది అనేది జూన్ 4 ఫలితాల రోజు చూద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.